అరుణమ్మ వంటలు. హాయ్ అండి. ఈ వీడియోలో మీకు సొరకాయ టమాటో చట్నీ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. ఇది వేడి వేడి అన్నంలో కానీ అలాగే ఇడ్లీ, దోశ ఇలా టిఫిన్స్లో కూడా చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. పచ్చిమిర్చి ఇలా వేసుకోండి, శుభ్రంగా కడిగేసుకొని చిన్న ఘాట్లు పెట్టుకుని వేసుకోండి. దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి లైట్గా వేగే వరకు వేయించుకోవాలి. జస్ట్ 1 మినిట్ వేగితే సరిపోతుంది. తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. నేను 6 వేసానండి పచ్చిమిర్చి, ఎందుకంటే కారంగానే ఉన్నాయి, అందుకని 6 వేసాను. మీ కారానికి తగినట్టుగా మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇవన్నీ కూడా బాగా మగ్గే వరకు వేయించుకోవాలండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ మీద ప్రెస్ చేసి అలాగే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. మీరు వెంటనే చూడొచ్చు. దీనిలోకి ఒక చిన్న స్పూన్ తోటి ఒక స్పూను నువ్వులు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. చూడండి, 3 వంతుల వరకు మనకు సొరకాయ ముక్కలు మగ్గిపోయినాయి. అలాగే పచ్చిమిర్చి కూడా బాగా వేగినాయి. ఇప్పుడు మనకి ఒక మీడియం సైజులో ఉన్న ఒక 3 టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనకి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీయే కాకుండా ఇలా ఈ చట్నీ కూడా చేసుకుని మనం బ్రేక్ఫాస్ట్లో వేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. సూపర్గా ఉంటుంది. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోండి. ఇలా మగ్గిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. దానిలోకి చిన్న నిమ్మకాయ సైజులో ఉండే చింతపండుని యాడ్ చేసుకోండి. ఇలా వేడిగా ఉన్న దానిలో చింతపండు వేయడం వల్ల సాఫ్ట్ అవుతుంది. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈజీగా నలుగుతుందండి. చూడండి, అంతా కూడా చాలా వరకు మగ్గిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకొని చల్లగా ఆరే వరకు ఆరనివ్వాలి. చల్లగా ఆరిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి. రోలు ఉన్న వాళ్ళైతే కనుక రోట్లో చేసుకోండి, చాలా బాగుంటుందండి. అలాగే మిక్సీలో వేసుకునే వాళ్ళైతే ఆన్ అండ్ ఆఫ్లో ఆన్ చేసి మళ్ళీ వెంటనే ఆఫ్ చేసి అలా గ్రైండ్ చేసుకుంటే అది మన రోట్లో నూరుకున్నట్టే వస్తుందండి పచ్చడి. దీనిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోండి. నేను కళ్ళుప్పు వేసాను. ఇలాంటి పచ్చళ్ళకి మనకు కళ్ళుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఆ ప్యాన్లోనే మనం పోపు వేసుకుందాము. దానిలోకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. నేనైతే ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసాను. దానిలోకి ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే పచ్చిశనగపప్పు ఒక 2 స్పూన్లు వేసానండి, చిన్న స్పూన్ తోటి. మినప్పప్పు వేసుకోవాలి. వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా దోరగా వేగే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పోపు మాడిపోతే టేస్ట్ అనేది ఉండదు. దానిలోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలను చితక్కొట్టుకుని వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా మూత పెట్టేసుకోండి. స్టవ్ నిండా పడకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వేసానండి పసుపు, అది కూడా వేసుకోండి. కొంచెం 4 మెంతులు కూడా వేసుకోండి. ఎందుకంటే మనకు పచ్చడి తాలింపుకి మెంతులు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మంచి వాసన వస్తుందండి. ఈ ప్యాన్లోకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సొరకాయ చట్నీని వేసుకోవాలి. సొరకాయ టమాటా చట్నీ మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి. ఒకసారి చేశారంటే అసలు ఎప్పుడు వదిలిపెట్టరు, ఎప్పుడు చేసుకుంటూనే ఉంటారు. ఈ చట్నీని దీనిలో వేసి మనం సిమ్లో పెట్టుకుని ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఇలా సొరకాయ టమాటా కనుక మీరు చట్నీ చేసి పెట్టారంటే ఇంట్లో వదిలిపెట్టకుండా తినేస్తారు. బ్రేక్ఫాస్ట్లో కానీ మనకు రైస్లో కానీ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న సొరకాయ టమాటా చట్నీ రెడీ అయిపోయింది.